నమస్కారం. నా పేరు మధు అన్న. న్యూజెర్సీలో ఉన్న తెలుగువారికి అందరికీ తెలుసు నా పేరు. నేనేంటో కూడా తెలుసు. ప్రస్తుతం నేను తెలుగు కళా సమితికి అధ్యక్షుడిగా ఉన్నాను. నా వెనకాల ఉన్న పోస్టర్ చూస్తే తెలుస్తుంది ఈరోజు కార్యక్రమం ఏంటి. పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు 2026 ఉగాదిని మార్చిలో జరిగిన ఉగాదిని మేలో జరుపుకుంటున్నాం. కారణం, మా ఉగాది ప్రోగ్రాంలో నూతన కార్యవర్గాన్ని పరిచయం చేస్తాం. ఆ కార్యవర్గాన్ని పరిచయం చేసడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉండాలి. ఈ సంవత్సరం వణికించే చలులు, భయంకరమైన చలుల వల్ల కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకొని మేలోకి వచ్చాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉగాది వేడుకలు ఈ రోజున సుమారు 1000 మంది పాల్గొని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగినాయి. తెలుగు కళా సమితి విలువలతో కూడిన ప్రోగ్రామ్స్ తోటి వేద పఠనం, పంచాంగ శ్రవణం, ఫ్యాషన్ షో, పెద్దల మాటలు, ఆత్మీయులకి గౌరవాలు, నూతన కార్యవర్గానికి పరిచయం, ఆర్పి పట్నాయక్ గారి సంగీత కచేరీ, వారి టీంలో ఉన్న మా న్యూజెర్సీ పిల్లలైన శ్రీకాంత్ సండుకు, ధృతితో పాటు ఇండియన్ ఐడల్లో ప్రఖ్యాతిగాంచిన మనోజ్ఞ బెల్లంకొండ కూడా వచ్చి పాడుతూ మనల్ని రంజింపజేస్తున్నారు. వారితో పాటు ఎంతోమంది గాయకులుండగా ఘంటసాల, అపర ఘంటసాల, స్వర ఘంటసాల, డాక్టరేట్ సంపాదించుకున్న శ్రీ శరత్చంద్ర గారు ఇండియా నుంచి వచ్చి వారు పాడిన ఘంటసాల పాటల్ని మనల్ని వేరే లోకానికి తీసుకెళ్ళింది ప్రేక్షకుల్ని. అంతేకాకుండా పెద్దలు మన్నవ సుబ్బారావు గారు ఇండియా నుంచి రావడం, అంతేకాకుండా తెలుగు సంస్థలు ఆట, నాట, ధ్యాన, నాట్స్, వాసవి సొసైటీ, టీటీఏ, అన్ని ముఖ్యమైన సంస్థలు, ఒకవేళ పేరు మర్చిపోతే మన్నించాలండి, అన్ని ముఖ్యమైన సంస్థల నుంచి ప్రతినిధులు వచ్చారు. టీటీఏ ఆట నుంచి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పి నడిపించే మా విలాసిరెడ్డి కూడా వచ్చాడు. వీళ్ళందరూ కూడా నా మీద ప్రేమ చూపిస్తూ ఎంతో విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించారు. ఇందులో ముఖ్యంగా ఈ రోజున ఉగాది పురస్కారాలు ఇచ్చిన వారిలో ఉన్నారు నోరి దత్తాత్రేయుడు గారు, పద్మభూషణ్ బిరుదాంకితులు, గౌరవనీయులు, తెలుగువారి ఒక గర్వకారణమైన ఆయన వస్తే సభ అది ఆటోమేటిక్గా కళకళలాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన్ని ముట్టుకుంటేనే చాలు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. వారితో పాటు చంద్రబోస్ గారు రావాల్సింది, అనివార్య కారణాలు అది ఎంతో కాదు, వారి సోదరుడు అకాల మృత్యు పట్టడం వల్ల నిన్న రాత్రి ఆయన మరణం చెందడం వల్ల ఈరోజు ఆయన ఇండియాకి తిరిగి వెళ్ళిపోయారు. ఆయనకు ఉగాది సాహిత్యం పురస్కారం మా చేతుల్లో ఉన్నది, అది అందజేస్తాము. దాంతోపాటు సంగీతంతో శ్రీ పట్నాయక్ గారికి కూడా ఉగాది పురస్కారం ఇచ్చి, మా టీఫా శ్రేయోభిలాషులు దాము గేదెల గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చాము. ఇవి హైలైట్స్ మాత్రమేనండి. చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటికంటే వచ్చింది ఇంత సభ సక్సెస్ అయిందంటే మా సభ్యులు, ప్రేక్షకులు, టికెట్లు కొనుక్కొని వచ్చిన అందరూ కూడా ఈ సభను విజయవంతం చేశారు. మీరు లేకపోతే మేమే ఉండం. మేము పైన వేదిక మీద 4 ఉంటే సభ అవుదండి. సభలో నిండుగా ఉన్నారంటే మీరందరూ వచ్చారు. మీడియా వాళ్ళు, పత్రికా విలేకరులు, టీవీ విలేకరులు, మీరు మీ పెద్దలందరూ కూడా వచ్చి మాకు సహకరించడం వల్లే ఇది ఇంత చక్కగా జరిగి మా అందరి మన్నల్ని పొందుతూ నన్ను అభినందిస్తున్నారు. మరొక్కసారి తెలుగు కళా సమితి తరపున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మధు అన్న. థ్యాంక్ యూ.